ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల ముందు మరి మీరైతే పరిగెట్టి హెలికాప్టర్ లో తిరిగి ప్రచారం చేసింది చూసాం. కానీ ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ మీ నాయకులతో ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కూడా ప్రజలతో నేరుగా మాట్లాడటం అని చెబుతున్నారే, ఇది మీకు సరిపోతుందని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మెడలు వచ్చే విధంగా నేను నిలదీస్తాను అన్నారే. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. డ్వాక్రా మహిళలకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని బీజేపీని నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా వనజాక్షి లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు కొడుతుంటే, హృతికేశ్వర్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. రాజధాని కోసం పేద రైతుల దగ్గర మరి ఈ ప్రభుత్వం భూములు లాక్కుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తో చెప్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఒక మనసున్న నాయకుడిగా బయటికి రా, ప్రజల తరఫున నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని మరి మీరు నిలదీసి అడిగి ప్రత్యేక వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని పిలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. చంద్రబాబు నాయుడు గారు గులాంగిరి చేసింది